ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964లో స్థాపించబడి విశిష్ట ఆవిష్కరణలతో అన్నదాతకు అండదండగా నిలిచి 6 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయంగా ప్రాముఖ్యత సంతరించుకొని 40 ఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉంటూ గత సంవత్సరం NIRFలో 26వ ర్యాంకును సాధించుకుంది. ఈ విశ్వవిద్యాలయంలో దాదాపు 50,000 మందికి పైగా విద్యార్థులకు అత్యున్నతమైనటువంటి బోధన అందించి వారిని తీర్చిదిద్ది దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో వారి ప్రతిభను చాటుకునే దిశలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు కృషి చేశారు. మన విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు 500కు పైగా వంగడాలను వివిధ పంటల్లో రూపొందించడం జరిగింది. విశ్వవిద్యాలయం 14 సంవత్సరాల పరిశోధనల ఆధారంగా పంటల వారీగా సేంద్రియ వ్యవసాయం సిఫార్సులను అభివృద్ధి చేయడం జరిగింది. ప్రధాన పంటలలో సాగు ఖర్చులను అదుపు చేస్తూ మేలైన దిగుబడులను సాధించే దిశగా సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను రూపొందించడం జరిగింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందజేయుటకు ప్రదర్శన క్షేత్రాలు, రోగ నిర్ధారక సందర్శనలు, గ్రామ దత్తత కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు, కిసాన్ మేళాలు, అగ్రిటెక్ ప్రదర్శనలు, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ఆర్యా వంటి విస్తరణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నాం. వీటితో పాటు సార్వత్రిక మరియు దూర విద్యా కేంద్రం ద్వారా శిక్షణాపరమైన సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిద్యాలయం అనేక మైలురాళ్లను దాటుకుంటూ మరెన్నో ఆశయాలను సాధించుకుంటూ అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% కంటే ఎక్కువ జనాభా వ్యవసాయం మరియు సంబంధిత రంగాలపై ఆధారపడినందున ప్రజల జీవనోపాధిలో వ్యవసాయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కనుక వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనే అంతిమ లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా జూన్ 12, 1964వ సంవత్సరంలో అప్పటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి చేతుల మీదుగా పునాదిరాయి వేయబడి స్థాపించబడింది. తదుపరి ప్రముఖ పార్లమెంటేరియన్ మరియు రైతు నాయకుడు ఆచార్య ఎన్జీ రంగా గౌరవార్థం నవంబర్ 2, 1996న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యాంగ్రూగా పేరు మార్చబడింది. బోధన ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అవసరమైన మానవ వనరులను తయారు చేయడం, నిర్దిష్టత లక్ష్య పరిశోధన ద్వారా పెరుగుతున్న వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల ఉత్పత్తి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, సమర్థవంతమైన వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల ద్వారా మెరుగైన సాంకేతిక విజ్ఞానాన్ని రైతాంగానికి అందించడం విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య విధులు. ఈ విధుల నిర్వహణలో భాగంగా విశ్వవిద్యాలయం 12 వ్యవసాయ మరియు అనుబంధ కళాశాలలను, 20 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను, 33 పరిశోధనా కేంద్రాలను, 26 విస్తరణ కేంద్రాలను స్థాపించడమే కాకుండా 6 ప్రైవేటు వ్యవసాయ కళాశాలలను, 41 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను అనుసంధానిస్తోంది. యాంగ్రూ భారతదేశంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉంటూ రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలలా ఉన్న లక్షలాది మంది రైతులు మరియు వేలాది మంది విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నిరంతర సేవల్ని అందజేస్తోంది. 2024వ సంవత్సరానికి గాను NIRF ర్యాంకింగ్లో యాంగ్రూ దేశంలో ఉన్న 40 మేటి విశ్వవిద్యాలయాల్లో 26వ స్థానంలో నిలిచింది. యాంగ్రూ విద్యా, పరిశోధన మరియు విస్తరణ విభాగాల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభ్యున్నతికి కృషి సలుపుతోంది. విద్యా, పరిశోధన మరియు విస్తరణ విభాగాలు ఆయా రంగాలలో మైలురాళ్లను సృష్టించాయి.
గత 6 శతాబ్దాలుగా విశ్వవిద్యాలయం జాతీయ ప్రాముఖ్యతను కలిగిన అనేక సాంకేతికతలను, పేరు పొందిన పూర్వ విద్యార్థులను తయారు చేసింది. విద్య విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టోరల్ స్థాయిలో అత్యధికమైన అభ్యాస అనుభవం అందించడం కోసం ఉత్తమమైన మరియు అత్యాధునిక సౌకర్యాలతో విభిన్న రకాల విజ్ఞాన కేంద్రాలు, ఆహ్లాదకరమైన అభ్యాస అనుభవం కోసం అధునాతనమైన క్యాంపస్లు రాష్ట్రమంతటా స్థాపించబడ్డాయి. విశ్వవిద్యాలయం వ్యవసాయ విద్య కొరకు తన బోధనాంశాలను అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలోని వ్యూహాత్మకంగా ఏర్పడ్డ 7 వ్యవసాయ కళాశాలల ద్వారా నిర్వహిస్తోంది. విద్యార్థులకు శిక్షణ మరియు ఆచరణాత్మక అభ్యాసం కల్పించుటకు వ్యవసాయం మరియు సాంకేతిక విభాగం కింద 2 వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, 2 ఆహార శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలు స్థాపించబడ్డాయి. ఈ కళాశాలలో విద్యార్థుల కొరకు ఉపయోగకరమైన వర్క్షాపులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇంజనీరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సామాజిక రంగాలలో విద్యార్థులకు సంపూర్ణమైన అభ్యాసాన్ని ఇవ్వడం కోసం ఒక సామాజిక విజ్ఞాన కళాశాల సామాజిక శాస్త్రం కింద ఏర్పాటు చేయబడింది. అలాగే ఒక అడ్వాన్స్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రాన్ని లామ్ గుంటూరులో కొనసాగించడం జరుగుతోంది. వ్యవసాయ ఆధారిత మరియు ఆర్థిక రంగాల నుంచి నిర్వహణ నైపుణ్యాలతో శిక్షణ పొందిన సమర్థులైన మానవ వనరులను తయారు చేయడం కొరకు యాంగ్రో 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుని అందించుటకు గాను వ్యవసాయ వ్యాపార నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటిసారి వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత పాఠశాల విద్యార్థుల కొరకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్ని రాష్ట్రం నలుమూలలా విస్తరించి ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతీ యువకులకు నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం మరియు విత్తన సాంకేతిక విభాగాలలో 2 సంవత్సరాల డిప్లొమా మరియు వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుల్ని ప్రారంభించడం జరిగింది. ఆఖరి సంవత్సర వ్యవసాయ విద్యార్థులకు భాగస్వామ్య విధానాల ద్వారా అనుభవపూర్వకమైన విజ్ఞానాన్ని కల్పించుటకు గాను యాంగ్రో దేశంలోనే మొట్టమొదటిగా గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా భారత వ్యవసాయ పరిశోధనా మండలి సిఫారసు మేరకు పరిశ్రమల నిర్వహణలో కావలసిన అన్ని అంశాలలో విద్యార్థులు విజ్ఞానం మరియు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి వ్యవసాయ అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాన్ని కూడా చేపడతారు. జీవ వైవిధ్యం, వాతావరణ మార్పు, జన్యుపరంగా మార్పు చెందిన పంటలు, వ్యవసాయ వ్యాపారం, నానో టెక్నాలజీ, వంటి అంశాలపై అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాలు, సింపోజియాలు,
సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని అందించడంలో యాంగ్రూ కీలక పాత్ర పోషిస్తోంది. అభ్యాసం సృజనాత్మకతను, సృజనాత్మకత ఆలోచనను, ఆలోచన విజ్ఞానాన్ని ఇస్తుంది. ఈ విజ్ఞానాన్ని అందిపుచ్చుటకు విశ్వవిద్యాలయం అన్ని కళాశాలలో అత్యాధునికమైన బోధనా సదుపాయాలను అనగా డిజిటల్ తరగతి గదులను, వర్చువల్ కోచింగ్ కేంద్రాలను, విద్యార్థులు వారంతట వారే నేర్చుకోవడానికి అనువైన శిక్షణాపరమైన ల్యాబ్లను, సమాచార కేంద్రాలను, గ్రంథాలయాలను మరియు వైఫై సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వవిద్యాలయం 2018వ సంవత్సరం నుంచి జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యా పథకం కింద సంస్థాగత అభివృద్ధి ప్రణాళికను నైపుణ్యత కలిగిన వ్యవసాయ పట్టభద్రులను తయారు చేసే లక్ష్యంతో అమలు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి ప్రణాళిక కింద విశ్వవిద్యాలయ విద్యార్థులు భారతదేశం మరియు ఇతర దేశాల్లో ఉన్న ముఖ్యమైన సంస్థల్ని సందర్శించడం మరియు వారిచ్చే శిక్షణల్లో పాల్గొనడం జరిగింది. విశ్వవిద్యాలయం 2024-25వ విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానాన్ని ICAR యొక్క 6వ డీన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా అవలంబించడం జరుగుతుంది. దీనిలో భాగంగా విద్యార్థులకు అనుభవపూర్వకమైన అభ్యాసాలను, నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో విద్య ద్వారా విజ్ఞానాన్ని అందించడం ఒకటైతే, క్రీడలు కూడా వారి అభివృద్ధిలో కీలకమైన భాగంగా చెప్పొచ్చు. ఇటువంటి ప్రగతి సాధించుటకు విశ్వవిద్యాలయం యొక్క అన్ని కళాశాలల్లో క్రీడల యొక్క అత్యాధునికమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం మరియు నైపుణ్యత కలిగిన నిపుణుల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడడం జరుగుతుంది. అంతేకాకుండా స్నేహం, సహవాసం మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహించడానికి కళాశాల స్థాయి మరియు విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహించబడుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ కేంద్రాలు విశ్వవిద్యాలయం యొక్క అన్ని క్యాంపస్ల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి విద్యార్థుల్లో పరిశ్రమ రంగానికి కావలసిన నైపుణ్యాలను మరియు నాయకత్వ లక్షణాలను మెరుగుపరచడానికి సామర్థ్య నిర్మాణ శిక్షణలను నిర్వహిస్తాయి. పీజీ అడ్మిషన్లకు మరియు ఇతర పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి అన్ని క్యాంపస్ల్లో ప్రత్యేక శిక్షణా శిబిరాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతి కళాశాలలో సమగ్ర ఆరోగ్య కేంద్రాలను, ఒక డాక్టర్, నిరంతర అంబులెన్స్ సౌకర్యం మరియు ఫార్మసీతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బాలికా విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు మరియు ఆరోగ్య అవగాహన శిబిరాలను నిర్వహిస్తూ ఉంటాయి. రండి, నేర్చుకొనండి, వెళ్ళండి, సేవ చేయండి అనే నినాదంతో నైతిక మరియు నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులను సిద్ధం చేయడంలో యాంగ్రూ అగ్రగామిగా ఉంది. 1964వ సంవత్సరం నుండి అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరేట్లతో కలిపి దాదాపు 50,000 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు ICAR, JRF, SRF మరియు ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. 2021వ సంవత్సరంలో వ్యవసాయ శాస్త్రం మరియు వ్యవసాయ ఇంజనీరింగ్ మరియు సాంకేతికత విభాగాల్లో భారతదేశంలో ఉన్న రాష్ట్ర స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నింటిలో అత్యధిక ICAR స్కాలర్షిప్స్ని పొందినందుకు యాంగ్రూ ICAR అవార్డులను పొందింది. అంతేకాకుండా 2018, 2019 మరియు 2020వ సంవత్సరంలో కూడా
వ్యవసాయ శాస్త్ర విభాగంలో పొందిన ఐసీఆర్ స్కాలర్షిప్ల విషయంలో రాష్ట్ర స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే యాంగ్రో 2వ స్థానంలో నిలిచింది. విశ్వవిద్యాలయాల విద్యార్థులు వారి జ్ఞానం, నైపుణ్యం మరియు వారి కృషికి ప్రసిద్ధి చెందారు. అలాగే ప్రపంచంలోని నలుమూలల్లో వారి వారి ప్రయత్నాల్లో విజయవంతమవుతున్నారు. పరిశోధన. పరిశోధనా విభాగం అనేది జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల ద్వారా సేకరించబడిన నిధులు పరంగా మరియు మానవ శక్తి వినియోగించడం పరంగా చూస్తే విశ్వవిద్యాలయంలో మిగతా విభాగాల కన్నా పెద్దది. విశ్వవిద్యాలయం దేశాభివృద్ధి దిశగా పరిశోధనా ఫలాలను మరియు సాంకేతికతలను రూపొందించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచాలి అనే ముఖ్య లక్ష్యంతో విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని 26 జిల్లాలలో గల 6 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలతో పాటు 27 వ్యవసాయ పరిశోధనా స్థానాలు, 46 ఏఐసిఆర్పిలు మరియు 4 భారత ప్రభుత్వ పథకాల ద్వారా వ్యవసాయం, వ్యవసాయ ఇంజనీరింగు, సామాజిక విజ్ఞాన శాస్త్ర విభాగాల్లో పరిశోధనా కార్యకలాపాలు చేపడుతోంది. వైవిధ్యమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితుల మధ్య యాంగ్రో బయోటిక్ మరియు ఎబయోటిక్ ఒత్తిడిని తట్టుకునే నిరోధక వంగడాల అభివృద్ధి మరియు పంటల అభ్యున్నతి కోసం నిపుణుల నేతృత్వంలో సమర్థవంతమైన పరిశోధనా బృందాన్ని కలిగి ఉంది. నేటికి యాంగ్రో గత 6 దశాబ్దాలలో 500కు పైగా పంట రకాలను మరియు సంకర జాతులను అభివృద్ధి చేసి విడుదల చేసింది. వీటిలో తృణధాన్యాలు మరియు చిరుధాన్య పంటలు, పప్పుధాన్య పంటలు, నూనె గింజల పంటలు, వాణిజ్య పంటలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పశుగ్రాస మరియు జీవ ఇంధన పంటల్లో ఆశాజనక రకాలు కలవు. దేశంలో ప్రధానంగా 6 వరి రకాలైన స్వర్ణ MTU 7029, సాంబా మషూరి BPT 5204, కాటన్ దొర సన్నాలు MTU 1010, చంద్ర MTU 1153, తరంగిణి MTU 1156 మరియు విజేత MTU 1001 వంటి రకాలు మెగా రకాలుగా పేర్కొనబడ్డాయి. దేశంలోని 30% వరి పండించే ప్రాంతం ఈ రకాలతో సాగు చేయబడుతూ 14 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. యాంగ్రూ వరి రకాలను సాగు చేయడం వలన వార్షిక వరి ఉత్పత్తి 38 మిలియన్ టన్నులు కాగా ఇది దేశం మొత్తం వరి ఉత్పత్తిలో 33% వరకు ఉంది. ఆర్థిక పరంగా యాంగ్రూ వరి రకాలు సంవత్సరానికి 62,000 రూపాయల కోట్లకి పైగా స్థూల ఆదాయాన్ని ఆర్జిస్తూ సంప్రదాయ రకాలతో పోలిస్తే 5% అధిక లాభదాయకతను కలిగి ఏటా సరాసరి 300 కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని జోడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 90% వరి సాగు చేసే ప్రాంతం, అలాగే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఉగాండా, ఇథియోపియా మరియు కెన్యా వంటి ఇతర దేశాల్లో కూడా గణనీయమైన విస్తీర్ణం కూడా యాంగ్రూ నుంచి విడుదలైన వరి రకాలతో సాగు చేయబడుతుంది. యాంగ్రూలో అపరాలపై పరిశోధన ప్రఖ్యాతిగాంచినది.
రాష్ట్రంలోని 50% కంటే ఎక్కువ విస్తీర్ణం యాంగ్రో నుంచి విడుదలైన మినుము రకాలతో సాగు చేయబడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ఎల్బీజీ 752, టీబీజీ 104, ఎల్బీజీ 645 వంటి రకాలు రాష్ట్రంలో మొత్తం మినుము సాగు చేసే విస్తీర్ణంతో పోలిస్తే 41% సాగు చేయబడుతున్నాయి. పెసర సాగులో కూడా రాష్ట్రంలో 47% విస్తీర్ణం యాంగ్రూ రకాలతో సాగు చేయబడుతోంది. వాటిలో ముఖ్యంగా ఎల్జీజీ 460, ఐపీఎం 214, టీఎం 96-2 వంటి రకాలు మొత్తం పెసర విస్తీర్ణంలో 43% సాగు చేయబడుతున్నాయి. కందిలో యాంగ్రో నుంచి విడుదలైన రకాలు రాష్ట్రంలో 59% విస్తీర్ణంలో సాగు చేయబడుతూ ఉండగా వాటిలో ఎల్ఆర్జీ 41 మరియు ఎల్ఆర్జీ 52 రకాలు కలిసి 46% విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నాయి. శనగ రకాలైన ఎన్బీఈజీ 47, ఎన్బీఈజీ 49 మరియు ఎన్బీఈజీ 119 రాష్ట్ర రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. యాంగ్రూలోని చిరుధాన్యాలపై కూడా పరిశోధన ముమ్మరంగా సాగుతోంది. కొర్ర పంటలో సూర్యనంది, ఎస్ఐఏ 3025 మరియు ఎస్ఐఏ 3156 వంటి రకాలు చిరుధాన్యాలు పండించే ప్రాంతాల్లో 50% విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 40-50% వరకు ఉత్పాదకతను పెంచాయి. 2018లో విడుదలైన పసుపు జొన్న రకం NJ15 దేశ సీడ్ చైన్లో ఉన్న ఏకైక పసుపు రకం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వీటితో పాటు బయో పోర్టిఫైడ్ సజ్జ రకం ABV04, 2 పోర్టిఫైడ్ రాగి రకాలైన వేగావతి VR 929 మరియు ఇంద్రావతి VR 1101 దేశమంతటా చిరుధాన్యాల సాగు మరియు వినియోగం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా జాతీయ ప్రాముఖ్యతను పొందాయి. అదేవిధంగా యాంగ్రూ నుంచి విడుదలైన వేరుశెనగ రకాలు మొత్తం వేరుశెనగ విస్తీర్ణంతో పోలిస్తే దేశంలో 65% మరియు రాష్ట్రంలో 90% వరకు విస్తృతంగా సాగులో ఉన్నాయి. వీటిలో K6, నారాయణి, కదిరే లేపాక్షి K1812 మరియు విశిష్ట TCGS 1694 వంటి వేరుశెనగ రకాలు దేశం మొత్తంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రధానంగా వరి, అపరాలు మరియు వేరుశెనగ పంటలపై అత్యాధునికంగా రూపొందించిన విత్తనోత్పత్తి సౌకర్యాల ద్వారా మరియు నిపుణుల పర్యవేక్షణలో అధిక నాణ్యత గల విత్తనాల ఉత్పత్తి చేయడంలో యాంగ్రూ దేశంలోనే చురుకైన పాత్ర పోషించిన ఏకైక విశ్వవిద్యాలయం. విత్తన గ్రామాలు ద్వారా అవసరమైన సలహాలను అందించడంతో పాటు అధిక నాణ్యత గల విత్తన విలువలపై రైతులకు అవగాహన కల్పించడానికి విత్తన దినోత్సవాలు, వాటాదారుల కలయిక వంటి కార్యక్రమాలు మరియు మెగా విత్తన ప్రదర్శన మేళాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరంలో విశ్వవిద్యాలయం సరాసరి 40 క్వింటాళ్ల వరకు విత్తనాన్ని మరియు 2.1 మిలియన్ల నారు మొక్కలను, ఇతర తరగతుల విత్తనాలను ఉత్పత్తి చేస్తోంది. భూసారాన్ని పునరుద్ధరించడానికి మరియు రాష్ట్ర రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి యాంగ్రూ 710 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 4 యూనిట్లలో ఘన మరియు ద్రవ రూపంలో జీవన ఎరువులను అభివృద్ధి చేసింది. వరి మాగాణుల్లో పెసర, మినుము, యంత్ర శ్రీవరి, జీరో టిలేజ్ మొక్కజొన్న, నేరుగా విత్తే వరి, ఆరుతడి పంటలకు నీటి కుంటలు,
దరువు సాంకేతికత, ఉపరితల డ్రైనేజీ, చెరకులో బర్డ్షిప్ పద్ధతి మరియు కొబ్బరిలో రూట్ ఫీడింగ్ మొదలైనవి విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొన్ని నిర్దిష్ట సాంకేతికతలు వ్యవసాయాన్ని గణనీయంగా మార్చాయి. యాంగ్రూ తన పరిశోధనా స్థానాల్లో 14 సంవత్సరాల పరిశోధనల ఆధారంగా పంటల వారీగా సేంద్రియ వ్యవసాయం యొక్క సిఫారసులను స్థిరబద్ధీకరించడం జరిగింది. యాంగ్రూ తయారు చేసిన వ్యవసాయ యంత్రాల్లో అనంత ప్లాంటర్, Seed Comfort Drill, నాలుగు వరుస చక్రాల పవర్ వీడర్, యాంగ్రూ పడ్లర్, డ్రమ్ సీడర్, Sugarcane Planter, చిల్లీ డ్రయర్ మరియు టర్మరిక్ పాలిషర్ వంటి వాటిని రాష్ట్రంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. వ్యవసాయ సాంకేతికత మరియు విలువల జోడింపు రంగాల్లో ఇప్పటి వరకు యాంగ్రూకి 10 పేటెంట్లు మంజూరు చేయబడగా మరో 8 పేటెంట్లు పురోగతిలో ఉన్నాయి. యాంగ్రూ దేశంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నింటిలో వ్యవసాయంలో డ్రోన్ పైలట్లకి శిక్షణనివ్వడానికి రిమోట్ పైలట్ శిక్షణ సంస్థగా ఏర్పడుటకు గాను డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ DGCA సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం. డ్రోన్ల ద్వారా చేపట్టే పురుగుమందుల పిచికారిని ప్రమాణీకరించడమే కాకుండా 10 ప్రధాన పంటల్లో పంట నిర్దిష్ట ప్రామాణిక నిర్వహణ విధానాలను యాంగ్రూ అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు 500 మందికి పైగా డ్రోన్ పైలట్లకు శిక్షణనిచ్చి సర్టిఫికెట్లను అందజేసింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో చెరకుకి ఆధునిక బెల్లం కర్మాగారం, మినుము, పనస మరియు చిరుధాన్యాల కొరకు వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలను స్థాపించడం జరిగింది. వ్యవసాయాన్ని డిజిటలైజ్ చేయడానికి భౌగోళిక సాంకేతిక కేంద్రం, పాలసీ రూపకర్తలకు మద్దతునివ్వడానికి వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విధాన పరిశోధన కేంద్రాలు వంటివి లామ్లో పనిచేస్తున్నాయి. గిరిజన ప్రాంతాలకు అనువైన వాణిజ్య పూల పంటలు అంటే కుంకుమ పువ్వు, గ్లాడియోలస్, ట్యూబెరోసా, తులిప్ మరియు లిల్లీ వంటి వాటిని యాంగ్రూ మొదటిసారిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లెలో ప్రవేశపెట్టడమే కాకుండా అగ్రో ఎకో టూరిజంని కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగ్రిప్రెన్యూరర్లు, మెంటర్లు, విద్యావేత్తలు, పెట్టుబడి సంస్థలు, సహకార సంస్థలు, పరిశోధన లాబొరేటరీలు, పరిశ్రమ నిపుణులు మరియు ఇతర కీలక భాగస్వాముల మధ్య నెట్వర్క్ ఏర్పాటు చేయడం కొరకు బలమైన మరియు శక్తివంతమైన అగ్రి స్టార్టప్ వ్యవస్థను నిర్మించడానికి విశ్వవిద్యాలయం తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం యాంగ్రూ అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ని కూడా ఏర్పాటు చేసింది. విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం అనేది ఇంకొక ముఖ్య కేంద్రం. రైతులకు పంటల వారీగా ముందస్తు అంచనా ధరలను అందించడానికి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ధరల సమాచారాన్ని అంచనా వేసే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. విస్తరణ, పరిశోధన మరియు విద్యా విభాగాలతో పాటు విశ్వవిద్యాలయ విస్తరణ విభాగం రైతులకు మేలైన పంట యాజమాన్యం మరియు మెరుగైన జీవనోపాధి కల్పించడం కోసం విజ్ఞానం మరియు నైపుణ్యాలను విస్తరింపజేయడంలో అందవేసిన చెయ్యి.
ఈ విభాగం కింద ఉన్న 13 జిల్లా వ్యవసాయ సలహా మరియు సాంకేతిక బదిలీ కేంద్రాలు, 13 కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ సమాచార మరియు ప్రసార కేంద్రం, ఎలక్ట్రానిక్ వింగ్ మరియు రైతుల కాల్ సెంటర్లతో కూడిన విస్తృత విస్తరణ యూనిట్ల ద్వారా పరిశోధన ఫలితాలు రాష్ట్ర రైతాంగానికి ఎప్పటికప్పుడు ప్రచారం చేయబడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా బదిలీ చేయడం మరియు విస్తృత వ్యాప్తి కోసం అందరి లబ్ధిదారులతో బలమైన అనుసంధానం కోసం విశ్వవిద్యాలయం 1998లో జిల్లా వ్యవసాయ సలహా మరియు సాంకేతిక బదిలీ కేంద్రాలు అనే ఒక ప్రత్యేకమైన నెట్వర్క్ని ప్రతి జిల్లాలో స్థాపించింది. విస్తరణ కార్యకలాపాల్లో ప్రాముఖ్యంగా క్షేత్రస్థాయిలో రైతుల భాగస్వామ్యంతో కేవీకే మరియు ఏరువాక కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక పరిశీలన పునర్విశ్లేషణ పరీక్షలను విశ్వవిద్యాలయం విస్తృతంగా నిర్వహిస్తోంది. చేపను ఇవ్వకండి, కానీ వారంతట వారే స్వయంగా చేపను పట్టుకోవడం నేర్పించండి అనే సూక్తికి అనుగుణంగా వివిధ స్థాయిల్లో ఉన్న రైతుల విజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, నైపుణ్యాలను అందిపుచ్చడానికి మరియు వారి వైఖరిని మార్చడానికి విశ్వవిద్యాలయ విస్తరణ విభాగాలు నిరంతరం సమస్యల ఆధారిత, నైపుణ్యాధారిత వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కనీసం 1,00,000 మంది రైతులకు నిర్వహిస్తూ ఉంటాయి. విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయిలో అగ్రిటెక్లు, జోనల్ స్థాయిలో కిసాన్ మేళాలు మరియు గ్రామ స్థాయిలో రైతు సదస్సులను నిర్వహిస్తూ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, వ్యవసాయ మహిళలు మరియు అనుబంధ సంస్థలను ఏకతాటిపైకి తీసుకురావడానికి మరియు పరస్పర అభిప్రాయాల మార్పిడికి బహిరంగ వేదికలను, సమావేశాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉంటుంది. అపరాలు మరియు నూనె గింజలపై సామూహిక పద్ధతి ప్రదర్శనలు, నిక్రా గ్రామదత్తత కార్యక్రమం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమం, అపరాల విత్తన కేంద్రాలు, SC&ST ఉప ప్రణాళిక, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వాటర్షెడ్ అభివృద్ధి కార్యక్రమం, ఆర్య, ప్రతి పంచాయతీకి చేరువ, ఇన్పుట్ డీలర్ల కోసం వ్యవసాయ విస్తరణలో డిప్లొమా, సమగ్ర పోషక యాజమాన్యంలో సర్టిఫికెట్ కోర్సులు, గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమం వంటి వివిధ కార్యక్రమాలు కేవీకే మరియు ఏరువాక కేంద్రాల ద్వారా ప్రతి సంవత్సరం సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. వీటి ద్వారా కనీసం 2 లక్షల మంది రైతులు మరియు ఇతర వాటాదారులు లబ్ధి పొందుతున్నారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో నష్టాలను తగ్గించడానికి మరియు పెట్టుబడి ఖర్చులను తగ్గించడానికి నిర్దిష్టమైన బ్లాక్ స్థాయిలో అగ్రోమెట్ సలహా సేవల్ని అందించడానికి గాను విశ్వవిద్యాలయంలోని వివిధ కేవీకేలలో 7 జిల్లా స్థాయి అగ్రోమెట్ యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. వేగవంతమైన సాంకేతిక పరివర్తనకు డిజిటల్ వ్యవసాయం సరికొత్త మార్పు మరియు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ఇది ఒక ముగింపు. ఇందుకోసం విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన్, వ్యవసాయ వాతావరణ సూచనలు, Anguru ASR, ఫార్మ్ రేడియో, Biotech Kisan Hub, యాంగ్రూ పశు పోషణ్, ఫర్టిలైజర్ కాలిక్యులేటర్, కిసాన్ సారథి వంటి వినూత్న మొబైల్ యాప్ల్ని అభివృద్ధి చేసింది.
విశ్వవిద్యాలయ విస్తరణ విభాగాలు అభివృద్ధిపరిచిన జెండా విధానం, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు, రైతు ఉత్పత్తి సంఘాలు, ఫార్మ్ సైన్స్ క్లబ్లు, గిరిజన యువత అనుసంధాన కార్యక్రమం వంటివి విశ్వవిద్యాలయంలో ప్రత్యేకమైనవి. వ్యవసాయ సమాచార మరియు ప్రసార కేంద్రం మరియు ఎలక్ట్రానిక్ వింగ్ ద్వారా వ్యవసాయ మాసపత్రిక, పరిశోధన జర్నల్, పంటల వారీగా వ్యాధి నిర్ధారక కరదీపికలు వంటి వివిధ విశ్వవిద్యాలయాల ప్రచురణ ముద్రలో వ్యవసాయ సమాచార వ్యాప్తి, పంటలపై లఘు వీడియోల రూపకల్పన జరుగుతూ ఉంటుంది. మరియు యాంగ్రూ ఫార్మర్స్ కాల్ సెంటర్ రైతాంగానికి పంటల సాగులో సమస్యల ఆధారిత సలహాలను అందిస్తుంటుంది. పంటల వారీగా వంగడాల వివరాలు, ప్రాంతాలు, ఋతువులకు అనువైన పంట యాజమాన్యం తదితర పూర్తి వివరాలతో తెలుగులో ప్రత్యేక ప్రచురణ అయిన వ్యవసాయ పంచాంగం ప్రతి సంవత్సరం నూతన సమాచారంతో ప్రచురితమై తెలుగు నూతన సంవత్సరాది ఉగాది నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయబడుతుంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో సహా వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల సహకారంతో దాదాపుగా 10 లక్షల మంది రైతులకు తక్కువ కాకుండా వ్యవసాయ సలహాలు అందించబడుతున్నాయి. సేంద్రియ వ్యవసాయం, పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, మిద్దె తోటల పెంపకం మరియు విలువ జోడింపు వంటి వివిధ నైపుణ్య ఆధారిత ఆదాయ ఉత్పాదక రంగాలలో రైతులకు, వ్యవసాయ మహిళలకు, గ్రామీణ యువతకు, విద్యార్థులకు మరియు ఇతర లబ్ధిదారులకు వ్యవసాయ విద్యను విస్తరింపచేయటానికి 2018లో స్థాపించబడ్డ సార్వత్రిక మరియు దూర విద్యా కేంద్రం విశ్వవిద్యాలయంలో మరొక ముందడుగు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పంటల్లో ఎదవరి, జీరో టిలేజ్, సమగ్ర పంట యాజమాన్యం, అధిక దిగుబడి మరియు వైరస్లని తట్టుకునే వంగడాలు వంటి సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాలను రైతుల్లో ప్రాచుర్యంలోకి తీసుకురావడం వంటివి విశ్వవిద్యాలయంలోని విస్తరణ యూనిట్ల యొక్క ఇతర ముఖ్యమైన విజయాలుగా చెప్పవచ్చు. యాంగ్రూ ఆవిర్భావం ముఖ్యోద్దేశం రైతుల జీవితాలను మార్చడం. దీనిని సాధించడానికి యాంగ్రూ సాంకేతిక పరిజ్ఞానం మరియు పరిశోధన కోసం తన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ప్రఖ్యాత జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలతో బలమైన సంస్థాగత సంబంధాలను కొనసాగిస్తోంది. నానోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, కృత్రిమ మేధస్సు వంటి ముఖ్యమైన రంగాలపై మానవ వనరుల పరిజ్ఞానాన్ని నిరంతరం వృద్ధి చెందిస్తుంది. సాంకేతిక ప్రవాహం ద్వారా ఆహార ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి, వివిధ పంటల్లో మెరుగైన వంగడాలు, ఉత్తమ పంట యాజమాన్య పద్ధతులు, యాంత్రీకరణ, వాతావరణ మార్పుల నివారణ, రైతు మరియు మహిళా వ్యవస్థాపకత, సుస్థిర ఆహారోత్పత్తి, మెరుగైన విద్యా రైతు సాధికారత దిశగా అనేక కొత్త విధానాలు మరియు నూతన సాంకేతికతలను తీసుకురావడంలో యాంగ్రూ తన వంతు పాత్రను నిరంతరం పోషించడం ఎంతో గర్వకారణం.